హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ అది చూడండి, ఆ తర్వాత ఇది ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము ర్యాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో మీరు ఆ బోర్డ్ అయితే చూస్తున్నారు. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అండి. ఇది రిలేటివ్లీ చిన్న ఎయిర్పోర్ట్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ లగేజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా మేము ఎక్కడ ఉన్నామో. మార్నింగ్ 6:30, 7కి అలా వచ్చాము అండి. 11:30 దాకా అయితే బయటే ఉన్నాము. ఎందుకు అంటే టెస్ట్ చేసి ఆ రిజల్ట్స్ వచ్చాక కానీ మనకి చెక్-ఇన్లోకి ఎంట్రీ ఉండదు. అండ్ మాకు వచ్చేసి ఫ్లైట్ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉండింది. చాలా ఇబ్బంది పడ్డాం తెలుసా. అంటే ఒకసారి 11:40కి అంటారు, ఇంకొకసారి ఏమో 1:30కి అంటారు. అలా అయిపోయింది. కొద్దిగా చిరాకనే అనిపించింది అంత ఎండలో. అప్పటికి కొద్దిగా చెట్ల దగ్గరే కూర్చున్నాంలేండి. చాలామంది కూడా ఈ టెంట్ల దగ్గర అలా గుంపులుగా ఫామ్ అయి ఉన్నారు, ఈవెన్ కార్ పార్కింగ్ దగ్గర. అందుకే అందరికీ దూరంగా అయితే అక్కడ కూర్చున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఒక ఫామ్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి టెస్ట్కి వెళ్ళే ముందు మనకి ఇస్తారు. అది ఫిల్ చేసి మనకి టెస్ట్ అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెగిటివ్ ఆ రిజల్ట్స్ అన్నీ కూడా రాసి స్టాంప్ చేస్తారు. అండ్ మేమైతే చెక్-ఇన్ కూడా అయిపోయాము. సో ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చేసాం కదా, అందుకే ఇంకా పీపీఈ కిట్స్ అయితే వేసేసుకున్నాం. మహేష్ని ఇక్కడ రండి చూపిద్దాం వీడియోలో అని అంటే రావట్లేదు, అందుకే నేనే తీసుకెళ్ళిపోయాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫామ్ అనమాట. ముందర ఇచ్చిన ఫామ్ని మనం చెక్-ఇన్ దగ్గర కూడా సబ్మిట్ చేయాలి. అక్కడంతా సబ్మిట్ చేసి అంత ఫైన్ అనుకున్నప్పుడు మనకి బోర్డింగ్ పాస్ అవన్నీ ఇస్తారు కదా, దాంతో పాటుగా ఇది ఇస్తారు. సో ఇది వచ్చేసి మనం ఫిల్ చేసి ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర ఇవ్వాలి. మనం ఇండియా వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర ఇవ్వాలి. బట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అయితే మాకు మాత్రం జస్ట్ ఈ ఫామ్ని రిఫరెన్స్ లాగా తీసుకొని వాళ్ళు మళ్ళీ ఫామ్ ఫిల్ చేసుకున్నారు. ఒకవేళ ఈ ఫామ్ కనుక మీరు మిస్ అయినా మర్చిపోయినా కూడా నో ప్రాబ్లం, ఎయిర్ క్రాఫ్ట్లో అయితే ఇస్తారు. సో మాకైతే మేము తీసేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. వేరే వాళ్ళకి కావాల్సి ఉంటే వాళ్ళు అయితే అక్కడ ఇచ్చారు. సో ఇట్ షుడ్ బీ ఫైన్. అండ్ దీంట్లో వచ్చేసి నార్మల్గా మన డీటెయిల్స్ ఉంటాయి, అంటే ట్రాకింగ్కి ఉపయోగపడే డీటెయిల్స్ ఉంటాయి. అంటే మన పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఎక్కడ ఏంటి, అండ్ మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ముందే ఫిల్ చేసేసుకుంటే బెటర్. సో బోర్డింగ్ అయ్యేటప్పటికి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయిపోయాను. పీపీఈ కిట్లోని అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఫేస్ షీల్డ్ అని, ఫేస్ మాస్క్ అని, గ్లౌజెస్ అని, ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఉన్నాము అనమాట. ఇవి వచ్చేసి మేము లుల్లులో తీసుకున్నాము. బట్ ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఇచ్చారు. మేము వెళ్ళేది స్పైస్ జెట్లో. అండ్ మీకు వచ్చేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ అందరూ కూడా వేసుకొని ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా ఉన్నానా అని ఫోటో తీసుకుందాము అనుకున్నాను, కానీ అది రికార్డ్ అయిపోయింది. సర్లే బాగుంది కదా అని చెప్పైతే ఇంక్లూడ్ చేసేసాను. అండ్ ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చూసారా, నాకు ఈ ఫేస్ షీల్డ్ పెట్టుకోవడానికి చాలా కష్టం అనిపించింది. ఎందుకు అంటే ఆ వెనకాల ఒక స్పాంజ్ ఉంటుంది అనమాట మన హెడ్ పైన, అది వచ్చేసి పడిపోతూ ఉండింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా వైట్గా కూడా కనిపిస్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్లో కూడా చూసారు అంటే అందరూ వైట్ కలర్ కోట్ లాగా వేసుకున్నారు కదా. సో అవి వచ్చేసి స్పైస్ జెట్లో ఇచ్చినవి అన్నమాట. బట్ నా పీపీఈ కిటే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చినవి ఏంటంటే కైండ్ ఆఫ్ యాప్రాన్ లాగా. అండ్ మేమైతే ఫ్లైట్లోకి వచ్చేసి సెటిల్ అయిపోయాం. అండ్ మీరు ఎవరైనా కనుక స్పైస్ జెట్లో ట్రావెల్ అవుతుంటే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. మీకు వచ్చేసి క్యాబిన్ లగేజ్, ట్రాలీ బ్యాగ్స్ కానీ కొద్దిగా వెయిటెడ్వి కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేసుకొని కార్గో లగేజ్లోనే పెడతారు. సో చూసుకోండి. అండ్ మేమైతే ఇక్కడ ఇంకా సెటిల్ అయిపోయాం. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు ఫుడ్ ఏమి ఇచ్చారు అన్న చూపిస్తాను. నార్మల్గా అయితే మనకి ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత భోజనమో లేదా బ్రేక్ఫాస్టో బ్రంచో ఇలా ఇస్తారు కదా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అలాగా సర్వ్ చేయడం హైజెనిక్ కాదు అని చెప్పేసి ప్యాక్డ్ ఫుడ్ అయితే ముందే మనకి ఇచ్చేస్తారు, మన సీట్ దగ్గర అయితే పెట్టేస్తారు. సో ఆ ప్యాకే అన్నమాట ఇదైతే కనుక. సో ఏవేవి ఉన్నాయి అన్నది కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు, జస్ట్ ఊరికే ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి, అంతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లెమన్ వాటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మాజా ఆర్ మ్యాంగో జ్యూస్.
అండ్ ఇక్కడ వచ్చేసి మూంగ్ దాల్ చూస్తున్నారు. అండ్ మీకు రివర్స్లో చూపిస్తున్నా, ఇవి ఉల్టాగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చాకో డిలైట్, బాగున్నది కేక్, చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ చిప్స్ లాగా అన్నమాట. సో ఫుల్ ప్యాక్ అయితే ఇలా ఉంటుంది, బాగున్నాయి. మేమైతే అప్పుడు తినలేదు కానీ తర్వాత తిన్నాం. అండ్ నేను వచ్చేసి బకిల్ చేసేసుకున్నాను అండ్ ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను. ఇదైతే మ్యాండేటరీ అండి, నేను ప్రతిసారి కూడా ఫ్లై అయినప్పుడు ఎక్స్ప్లిసిట్గా చూపిస్తాను, బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. చాలామంది కూడా ఏదో ఒక ఏముంది అని అనుకుంటారు, నో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇంకా ఎయిర్క్రాఫ్ట్ రన్వే మీదకి వెళ్ళబోతుంది. సో అందుకే పవర్ సప్లై చేసే వెహికల్ కానీ పుష్ ఆర్ పుల్ చేసే వెహికల్ కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అవన్నీ కూడా డిటాచ్ అయిపోతున్నాయి ఎయిర్క్రాఫ్ట్ నుండి. అండ్ ఇక్కడ వచ్చేసి తిను ఒక ఆపరేటర్ అనమాట, ఏవో సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు. సో నేను అవి క్యాప్చర్ చేసే లోపల తను దూరం వెళ్ళిపోయారు కదా, కనిపించడం లేదు. సో అవన్నీ అయిపోయి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎయిర్క్రాఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ ఫుల్ డిపార్చర్ మొత్తం చూపిస్తున్నాను. ఈవెన్ రన్వే మీదకి వెళ్తున్నప్పుడు కూడా నాకు కూడా గుర్తుంటుంది కదా. అండ్ ఓకే, మెమరబుల్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూస్తామో లేదో తెలియదు కదా, అందుకే మొత్తం అయితే క్యాప్చర్ చేసుకున్నాను. చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనుకున్నాను కానీ బాగానే ఉంది, బట్ బయటకు చూడడానికి మాత్రం చిన్నదిగా అనిపించింది. అండ్ బిఫోర్ చెక్ ఇన్ అయితే మాత్రం లోపలికి వెళ్ళడానికి లేదు, ఈవెన్ వెయిటింగ్ ఏరియా కూడా లేదు అనే అనుకుంటాను, ఎందుకంటే మమ్మల్ని అయితే లోపలికి పంపించలేదు. సో అదొక్కటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సో నా రికమెండేషన్ ఏంటి అంటే, ఎవరైనా ఫ్యామిలీస్తో వస్తుంటే కొద్దిగా చూసుకోండి, అంటే మరీ ముందు వచ్చారు అంటే కనుక చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోండి, ఆర్ అదర్వైజ్ మీ ఇష్టం. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కనుక నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అయితే ఫుల్ పవర్ ఇచ్చేశారు ఇంజన్స్కి. అండ్ చూసారా ఇక్కడ ఎంత పచ్చగా ఉందో పొలాల్లాగా, అండ్ మధ్యలో చెట్లు. నిజంగా నాకే చాలా కొత్తగా అనిపించింది, ఎందుకు అంటే నేను అయితే ఈ వ్యూని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు రసల్ ఖైమాలో. సో తర్వాత వ్యూ చూపిస్తాను, అలానే ఉంటుంది అనుకున్నాను కానీ బట్ చాలా బాగుంది కదా ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మాత్రం. అండ్ దూరంగా వెళ్ళే కొద్దీ ఆబ్వియస్లీ ఇంకా శాండ్ అయితే కనిపించడం స్టార్ట్ చేసింది. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్ సెమీ సర్కిల్స్, స్ట్రెయిట్ లైన్స్ ఇలాంటివన్నీ చూపిస్తాను అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న సెమీ సర్కిల్ లాగా అయితే ఫామ్ అయింది, కర్వ్ అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం ఏరియల్ వ్యూలో చూస్తే కనుక నార్మల్గా ఆన్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు తెలుస్తుంది, బట్ ఇంతగా అయితే తెలియదు కదా. అండ్ మీకు వచ్చేసి పోను ఒక కైండ్ ఆఫ్ శాండ్ చూపిస్తాను, అంటే అది కూడా నార్మల్ శాండేలేండి, బట్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగుందో కదా, మధ్యలో రోడ్ అలా హైవే పర్ఫెక్ట్గా కనిపిస్తూ, అండ్ చుట్టుపక్కల చిన్న చిన్న ఏదో మాడ్యూల్స్ లాగా ఉన్నాయి కదా. అండ్ దూరంగా కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఉంది చూసారా, శాండ్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఏదో ఒక కమ్యూనిటీ లాగా ఉంది కదా, ఎన్ని హౌసెస్ ఉన్నాయో. మేబీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళవి ఏమో, మేబీ కమ్యూనిటీ లాగా అక్కడ అలా కట్టారేమో కానీ నాకు తెలియదు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత డెజర్ట్ లాగా ఉంది కదా, అన్ని హౌసెస్ ఉన్నాయి అని చెప్పేసి. అక్కడే కాదు అండి, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఆ హౌసెస్ దాటిన తర్వాత కూడా ఇంకా ఎడారిగా ఉంది, కానీ అక్కడ కూడా ఇలా హౌసెస్ లాగా ఉన్నాయి. సో మీరే చూస్తున్నారు కదా, కొన్ని అయితే సి లాగా, కొన్ని ఎస్ లాగా, ఇలా డిఫరెంట్ షేప్స్గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక కమ్యూనిటీ ఉండిందేమో అనుకున్నా, నాకైతే అనిపించింది వాటర్ అదంతా అసలు ఎలా దొరుకుతుందో ఏమో అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఇంటర్సెక్షన్ అయితే చూస్తున్నాం, ఎంత బాగా కనిపిస్తుందో కదా. బేసిక్గా ఈ తార్ రోడ్ అయ్యేసరికి బ్లాక్నెస్ ఉంటుంది, అండ్ చుట్టుపక్కల ఉన్న శాండ్ కలర్, ఆ రెండు కాంబినేషన్ అయితే సూపర్ అట్రాక్టివ్గా ఉంది కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇంకొకటి లాగా ఉంది, చిన్నదే కానీ బాగుంది బ్యూటిఫుల్గా. అండ్ మీకు ముందర అయితే శాండ్ మొత్తం చూపిస్తాను అండి, ఆ గోల్డ్నెస్ మీకే చూస్తే అర్థమవుతుంది.
ఇంకా సన్‌షైన్ ఎక్కువ అయ్యేసరికి మెరుస్తూ ఉంటది. ఇప్పుడు వచ్చేసి లైట్ ఆరెంజ్ లాగా కనిపిస్తుంది కదా! ఇంకా పోను అయితే ఒక రేంజ్‌లో ఉంటుంది అండి. నేను చెప్పాను కదా! లాస్ట్ టైం నేను రసల్ ఖైమా వెళ్ళినప్పుడు 12:00 అలా వెళ్ళాము అనమాట. అప్పుడైతే డైరెక్ట్ సన్‌లైట్ ఆ శాండ్ మీద పడుతూ ఉండేసరికి మెరిసిపోయేది. అండ్ మొత్తానికి అయితే అలాగా దాటేసి ఇంకా సీ మీదకి వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ డిఫరెంట్ షేప్గా ఏదో స్మైలీకి మనం లిప్స్ లాగా పెడతాం కదా, అలాగా ఉంది. అండ్ ఇంకా అయితే మేము అబోవ్ సీకి వచ్చేసాము అనమాట. అండ్ ఇక్కడ క్లౌడ్స్ చూసారా, అప్ క్లౌడ్స్ చూడండి ఎంత దిట్టంగా అండ్ మనకి వర్షం పడేటప్పుడు ఉంటాయి చూసారా ఆ క్లౌడ్స్ అవి. అండ్ మేమైతే హెవీ టర్బులెన్స్ ఎక్స్పీరియన్స్ చేసాము అండి, తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి పాల సముద్రం లాగా అండ్ మనకి మూవీస్లో చూపిస్తారు కదా దేవకన్యలు, లేకపోతే ఇట్లా డ్రై ఐస్ స్మోక్ కానీ ఇలా వచ్చేవి సీన్స్ అయితే ఉంటాయి కదా, అలాగే అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా మేమైతే క్లౌడ్స్లోకి వెళ్తున్నాం. సో హెవీ టర్బులెన్స్ అయితే ఉండింది అనమాట. చాలా దట్టమైన క్లౌడ్స్ ఉన్నాయి. సో అప్పుడు మాన్సూన్ అప్పుడు కదా, ఇప్పుడు మాన్సూన్ కదా, సో అందువల్ల క్లౌడ్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూస్తారు మీరు మా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి క్లౌడ్లోకి వెళ్ళిపోవడం. చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ అయితే. అంటే కొన్నిసార్లు మనం నైట్ టైం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాము అనుకోండి, టర్బులెన్స్ వచ్చింది అని తెలిసినా కూడా మనకి బయట క్లౌడ్స్ కనిపించవు కదా. బట్ ఇక్కడైతే మాత్రం పగలపూట అయ్యేసరికి మొత్తం కనిపిస్తూ ఉంది. అండ్ తెలుసా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం చాలా దిట్టమైన క్లౌడ్స్లో నుంచి వెళ్ళిపోయాం. బట్ మీకైతే అంత వీడియో చూపించలేదులేండి. ఆ టైంలో అయితే వణుకొచ్చేసింది తెలుసా అందరికీ కూడా. పీపీఈ కిట్లు వేసుకొనే ఉన్నాము, గ్లౌజులు మాస్కులు అన్నీ వేసుకుని ఉన్నా కూడా అసలు ఎంత చలేసింది అంటే ఒక క్లౌడ్ ఇంత చలినిస్తుందా అని అయితే ఎక్స్పీరియన్స్ చేశాము అండి. అందరికీ అంతకు ముందు దాకా కొద్దిగా సఫోకేటింగ్గా అనిపించింది, అంటే చాలా వేసుకొని ఉన్నాం కదా. బట్ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం ఓ మై గాడ్ బయట ఎంత చల్లగా ఉండుంటుంది అని అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్న వీడియో అనమాట. అండ్ నా విండోకి అయితే మాత్రం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ కూడా పడ్డాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట క్లౌడ్ కనిపిస్తుందా అని చెప్పేసి. బట్ బయట ఎక్కువ సన్షైన్ ఉంది కదా, అంత కనిపించట్లేదు అనుకుంటాను. అండ్ నేనైతే ఫ్లైట్ మొత్తం మాస్క్ అండ్ ఈ ఫేస్ షీల్డ్ ఇంకా పీపీఈ అన్నీ వేసుకొనే ఉన్నాము అండి. చాలా హెవీ ప్యాక్డ్ ఫ్లైట్ అని చెప్పచ్చు. స్పెషల్ ఫ్లైట్ అని చెప్పారు, బట్ స్టిల్ యూజువల్గా అయితే స్పెషల్ ఫ్లైట్స్కి 60% ఆక్యుపెన్సీ అలా ఉంటుంది కదా. బట్ ఇక్కడైతే ఫుల్ ఆక్యుపెన్సీ అండి. ఐ థింక్ 180+ సీట్స్ ఉన్నాయి. ఫుల్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఏదో డిస్కస్ చేసుకున్నాం, అసలు ఎంత కష్టంగా ఉందో తెలుసా. అంటే ఫేస్ షీల్డ్ పెట్టుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, పక్కన వాళ్ళకి వినిపించదు. మనమేమో పెద్దగా అరుస్తున్నాం అని అనుకుంటాం కానీ అస్సలు వినిపించదు. అందరికీ అర్థమవుతుంది కదా అని నేను ఈ వీడియో అయితే రాగా పెట్టేశాను అండి. అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నా లేదా తెలుసుకోవాలి అసలు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అని అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి మొత్తం రాగా అయితే పెట్టేశాను అండి. అండ్ ఫైనల్గా అయితే మేము ఆ మాన్సూన్ క్లౌడ్స్లో నుంచి బయటకు వచ్చేసాం. అండ్ అప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం అయిపోయింది, అందుకే లైట్స్ వేసేసారు. ఈ గోల్డెన్ లైట్స్లో అయితే అమేజింగ్గా ఉంటుంది. ఏంటది మా అపియరెన్స్ నిజంగా నాకైతే ఆస్ట్రోనాట్సా మేము అన్న ఫీలింగ్ వచ్చేసింది తెలుసా. యూజువల్గా ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఆస్ట్రోనాట్స్ లాగా డ్రెస్అప్ అవ్వాలి, స్పేస్ వెళ్ళాలి, అక్కడి నుంచి ఎర్త్ రివాల్వ్ అవుతున్నప్పుడు చూడాలి, ఇలాంటి క్రేజీ థాట్స్ అన్నీ నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి అందరికీ వచ్చే ఉంటాయి కదా. బట్ నాకైతే మాత్రం ఇలాగా తీరిపోయింది. అంటే నాకు విష్ ఉంది, బట్ అది ఇప్పుడైతే అవ్వదు కదా. ఈ ద్వారా అయితే మాత్రం లుక్స్ వైజ్ అయితే మాత్రం సాటిస్ఫాక్షన్ వచ్చేసింది నిజంగా. అండ్ మీకు కూడా చూపిస్తాను చూడండి బయట ఎలా ఉంది అని చెప్పేసి.
అసలు చూడండి ఎంత బాగుందో కదా ఈ వ్యూ అయితే మాత్రం నిజంగా నేనైతే ఫిదా అని చెప్పాలి. ఇంకా డార్క్ బ్లూ కూడా వచ్చింది, బట్ ఎందుకో మరి ఇక్కడ లైట్ బ్లూ కనిపిస్తుంది. మేబీ అప్పుడు నేను షూట్ చేయలేదు అనుకుంటా. వ్యూని అయితే సూపర్ ఎంజాయ్ చేశాను అండి. నాకు తెలిసి మీకు అర్థం అవుతూ ఉండుంటుంది కదా, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, ఓన్లీ కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నట్టున్నాయి కదా. సో బట్ దట్స్ ఫైన్, నాకు తెలుసు కదా నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పేసి. అండ్ నా ఫేస్ షీల్డ్ ఉంది కదా, ఇది ఒకటి నాకు సరి చేసుకోవడంతోనే సరిపోతూ ఉంది. పోనీలే ఏదో ఒకటి అలాగన్నా కూడా గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలానే కంటిన్యూ చేసేసాను వీడియోని అయితే మాత్రం. అండ్ మొత్తానికి అయితే విజయవాడ వచ్చేసాము. విజయవాడలో ఎక్కువ నాకు షూట్ చేయడానికి అయితే దొరకలేదు అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా డ్రాప్స్ పడుతున్నాయి, అంటే వర్షం పడుతుంది అన్నమాట. మీకు విండో పైన కనిపిస్తున్నాయి ఆ డ్రాప్స్, ఎస్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, వర్షం పడుతూ ఉంది. వర్షం అనడం కన్నా చినుకులు పడుతున్నాయి, చినుకులు పడుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా రెయిన్ డ్రాప్స్ అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ అయిపోయింది అవుట్ విండో మొత్తం కూడా. అండ్ డ్రాప్స్ అన్నీ కూడా మంచిగా పడుతూ ఉన్నాయి, బట్ హెవీ రైన్ అయితే కాదులేండి. మేము ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చేసరికి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ లాగా అయితే అయింది. అండ్ ఇక్కడ చూసారా వ్యూ చూడండి, డిఫరెంట్గా ఉంది కదా. ఏంటి అంటే నేను శానిటైజ్ చేశాను అనమాట సెల్ని. మనకి మూవీస్లో చూపిస్తారు చూసారా, ఏదైనా సీన్లో లైట్ అంతా కూడా మంచి ఫ్లాషీగా రావాలి అంటే క్రీమ్ రాస్తారు చూసారా కెమెరా పైన, అలాంటి టెక్నిక్ గుర్తొచ్చింది నాకు. బట్ నేను ఇంటెన్షనల్గా అయితే చేయలేదు. అండ్ ఇక్కడైతే మేము ఎయిర్ క్రాఫ్ట్ నుంచి దిగిపోయి బస్లో అరైవల్స్కి వచ్చాము, అక్కడ చూపిస్తున్నాను అనమాట. అండ్ అరైవల్స్లోకి వచ్చేసి చెక్-ఇన్ దగ్గర ఇమిగ్రేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఇందాక మేము తీసుకున్న ఫిల్ చేసిన పేపర్ ఇచ్చేయాలి. అండ్ మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే కనుక అక్కడే వాళ్ళకి చెప్తే, లైక్ హోమ్ క్వారంటైన్ కావాలి అండ్ వాటికి ప్రూఫ్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు అక్కడ చెప్పేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మీ వెహికల్లో, లేదా అక్కడ వాళ్ళు వెహికల్ మీకు ప్రొవైడ్ చేస్తారు, అలా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము అంత క్లియర్ చేసేసుకొని కస్టమ్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇది కనిపించింది అండి. బట్ ఈ చాట్లో అయితే కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే లక్షణాలు లేకపోతే కనుక జిల్లా కేంద్రాల దగ్గరికి వెళ్తే కనుక సిమ్ కార్డులు ఇస్తారు, మొబైల్లో ఇన్సర్ట్ చేసుకోవాలి, మీ బస్ నెంబర్ సీట్ నెంబర్ అవన్నీ వస్తాయి అని చెప్పారు. కానీ బట్ అలా అవ్వలేదు అండి. మేము ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకొని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఒకవేళ కనుక మీకు ఏదైనా లక్షణాలు అలా ఉన్నాయి అంటే కనుక మిమ్మల్ని కొంచెం అంటే ప్రొసీజర్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ రాశారు. కౌన్సిలింగ్ ఇస్తారు, ఆబ్వియస్లీ మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి కనుక. అండ్ ఆ తర్వాత అంబులెన్స్లో క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్తారు. అండ్ మేము వచ్చేసి ఇక్కడ బస్లో ఉన్నాము అనమాట. 11 అయింది, మేము దిగింది 7:30కి. సో బస్లో ఎందుకు ఉన్నాము అంటే కనుక మాకు వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు తీసుకెళ్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ మీరు ఏ జిల్లా వాసులైతే ఆ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తారు అన్నమాట. అండ్ మేము వచ్చేసి ప్రకాశం కనుక మమ్మల్ని ఒంగోలు తీసుకొచ్చారు. ఒంగోలులోని పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. సో అక్కడికి వచ్చేసరికి 2:33 దాకా అయింది అండి. అండ్ కొంచెం ప్రాసెస్ వైజ్ అయితే కొంచెం క్లమ్జీగా అనిపించింది. అంటే మమ్మల్ని అక్కడే ఉంచారు అనమాట, పెయిడ్ క్వారంటైన్కి కూడా పంపించలేదు. ఏం చెప్పారు అంటే రేపు మార్నింగ్ 8 or 10కి టెస్ట్ చేస్తారు అని చెప్పారు, కానీ అలా జరగలేదు అండి. సో కొంచెం డిస్కషన్ లాగా అలా అవుతూ ఉండింది అనమాట. ఓన్లీ టెస్ట్ చేశాక మాత్రమే క్వారంటైన్కి పంపిస్తారు, పెయిడ్ క్వారంటైన్కి కూడా అనేదో చెప్పారు. బట్ టెస్ట్ చేయకుండానే మేము ఒక 2 hours అట్లా వెయిట్ చేసాము. బట్ ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని పెయిడ్ క్వారంటైన్కి పంపించేశారు. అండ్ ఆ తర్వాత ఏమైంది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మా డిస్కషన్ నడుస్తూ ఉంది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, క్యాచ్ యు సూన్, బై బాయ్.